ఏదో సినిమా పాటలో చెప్పినట్లుగా ఏ మనిషికి మజలియో పైవాడు ముడి వేస్తాడు, మనం కోరుకుంటే మాత్రం అది జరిగే పని కాదు. అలా ఆ దైవం ముడివేసిన ఓ జంట కథే ఈ పవిత్ర బంధం. ఎన్నో అధునాతన హంగులున్న పురాతనమైన విల్లా అది. నేటి నాగరికతకు అనుకూలంగా ఆ ఇంటిని పడగొట్టి కట్టించాలి అని అనుకున్నా ఎందుకో ఆ ఇంటిని ఎవరూ నేలమట్టం చేయలేకపోయారు. అందుకే కొన్ని మార్పులు మాత్రం చేసుకుని ఈ కాలానికి తగ్గట్టుగా ఆ ఇంటిని మలుచుకున్నారు. ఆ ఇంట్లోని దాదాపు అన్ని గదులను మార్చగలిగారు, కానీ ఒక్క పూజ గదిని మాత్రం మార్చలేకపోయారు. అందులో వెలిగే అఖండ జ్యోతిని మాత్రం కనీసం కదిలించలేకపోయారు. ఒకప్పుడు నిత్య పూజలతో ధూపదీప నైవేద్యాలతో ఒక వెలుగు వెలిగిన ఆ పూజ గది ప్రస్తుతం తన వైభవాన్ని కోల్పోయింది. కానీ భయం వల్ల భక్తితోటో అందులో వెలిగే అఖండ జ్యోతి మాత్రం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఆ విల్ల లోపలికి అడుగుపెట్టగానే సెంట్రల్ ఏసీ ఉన్న హాల్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టున్నాయి. అవన్నీ ఆ వంశానికి చెందిన మొదటి కోడళ్లవి. చిత్రం ఏంటంటే ఆ ఫోటోలను కూడా ఇంతవరకు అక్కడి నుంచి మార్చాలి అనే ఆలోచన ఎవ్వరికీ రాలేదు. ఒకళ్ళిద్దరికి వచ్చినా అది వాళ్ళకి సాధ్యపడలేదు. అందుకే ఆ వంశానికి ఉన్న శాపానికి సాక్ష్యంగా ఆ ఫోటోలు ఆ హాల్లో గత కొద్ది తరాలుగా అలాగే ఉన్నాయి. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ కథలు ప్రస్తుతం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలీదు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే నమ్మకంగా పనిచేస్తున్న శాంతమ్మ మాత్రం ప్రతిరోజు ఆ ఫోటోలను తుడిచి వాటికి పూలదండలు మారుస్తూ ఉంటుంది. ప్రస్తుతం శాంతమ్మ అదే పనిలో ఉంది. శాంతమ్మ, ఎక్కడ తగలడ్డావు? శ్రావ్య కాఫీ అడిగి ఎంతసేపు అయింది అంటూ పైనున్న మేడ మీద నుంచి తనకున్న దర్పం మొత్తం వలకపోస్తూ కిందకి దిగొస్తోంది రాజేశ్వరి. తన బొడ్డులో తోపుకున్న తాళాల గుత్తి ఆమె నా ఇంటికి పెద్ద అని చెప్పకనే చెబుతుంది. పట్టుచీర ఒంటి నిండా నగలతో తగతగా మెరిసిపోతోంది. శ్రావ్య రాజేశ్వరీదేవి తమ్ముడు ప్రభాకర్ ఒక్కగానొక్క కూతురు. జమీందార్ వంశానికి కోడల్ని చేయాలి అనే ఆశతో ప్రభాకర్ తన కూతుర్ని రాజేశ్వరి దగ్గరే ఉంచాడు. రాజేశ్వరీదేవి కూడా శ్రావ్య అంటే విపరీతమైన గారాబం. అందుకే ఆమె లేవగానే కాఫీ ఇవ్వలేదు అని శాంతమ్మ మీద అరుస్తోంది. వస్తున్నానమ్మగారు అంటూ వినయంగా శాంతమ్మ ఆమె ముందుకు వెళ్లి నిలబడింది. రాజేశ్వరి పిలవగానే ఆమె ముందుకు వెళ్లకపోతే ఏం జరుగుతుందో శాంతమ్మకి బాగా తెలుసు. అందుకే భయంగా చేస్తున్న పనాపి మరీ శాంతమ్మ ఆమె దగ్గరికి వెళ్ళింది. శ్రావ్యకి ఇంకా కాఫీ ఇవ్వలేదట, ఎందుకు అని మరోసారి అడిగింది రాజేశ్వరి. ఇందాక తీసుకెళ్లానమ్మగారు, అమ్మాయి గారు అప్పటికీ ఇంకా లేవలేదు అంటూ వినయంగా చెప్పింది శాంతమ్మ. ఇంట్లో మిగతా పని వాళ్ళంతా ఎక్కడ చచ్చారు? శ్రావ్య ఎప్పుడు లేస్తుందో కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదా అని అంటూ అరిచింది రాజేశ్వరి. అయ్యో, ఇప్పుడే కాఫీ పంపిస్తానమ్మా అంటూ హడావిడిగా వంటగదిలోకి వెళ్లి శ్రావ్యకి వేరే పని మనిషి చేత కాఫీ పంపించింది శాంతమ్మ. తిరిగొచ్చి తన పని తను చేసుకుంటున్న శాంతమ్మని చూసి, రోజు ఆ ఫోటోలను తొడగకపోతే ఏం మునిగిపోయింది అని విసుక్కుని అక్కడి నుంచి హాల్లోకి వచ్చి కూర్చుంది రాజేశ్వరి. అంతలో జాగింగ్ చేసుకుని లోపలికి వస్తూ కనిపించాడు ఆకాష్, ఆ ఇంటి ఏకైక వారసుడు. హాయ్ మామ్, గుడ్ మార్నింగ్ అంటూ వచ్చి రాజేశ్వరీదేవి పక్కన కూర్చున్నాడు ఆకాష్. గుడ్ మార్నింగ్ కన్నా, ఇవాళ ఎర్లీగా లేచినట్టున్నావు అని అంది రాజేశ్వరీదేవి. శాంతమ్మ, అబ్బాయి వచ్చాడు, కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేసింది రాజేశ్వరి. రాజేశ్వరి అలా చెప్తూ ఉండగానే శాంతమ్మ జ్యూస్ గ్లాస్ తీసుకుని వచ్చి ఆకాష్ ముందు నిలబడింది. శాంతమ్మ, నీకు చెవులు పనిచేస్తున్నాయా? నేను కాఫీ తీసుకురామంటే జ్యూస్ తెచ్చావేంటి అని కోపంగా అడిగింది రాజేశ్వరి. అబ్బాయి గారు రోజు జాగింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత జ్యూసే తాగుతారమ్మా, అందుకే అదే తీసుకొచ్చాను అని చెప్పింది శాంతమ్మ. శాంతమ్మ, నేను రోజు ఏం తాగినా ఏం తిన్నా సరే ఈ ఇంట్లో అమ్మ ఏం చెప్తే అదే జరగాలి. నీకు ఈ విషయం చాలాసార్లు చెప్పాను, వెళ్ళి కాఫీ తీసుకురా పో అంటూ కోపంగా అన్నాడు ఆకాష్. సరే బాబు, కాఫీ పంపిస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది శాంతమ్మ. అంతలో అక్కడికి వచ్చింది శ్రావ్య. హాయ్ బావా, గుడ్ మార్నింగ్ అంటూ వచ్చి అతని పక్కన కూర్చుంది. గుడ్ మార్నింగ్ కోతి, ఒక్కరోజైనా నాతో పాటు కలిసి జాగింగ్కి రావచ్చు కదా? అర్ధరాత్రి వరకు పబ్బులకు వెళ్తావు, దున్నపోతులా పొద్దెక్కి దాకా పడుకుంటావు అని అన్నాడు ఆకాష్. చూడత్తా, బావ నన్ను కోతి అంటున్నాడు అంటూ కంప్లైంట్ చేసింది శ్రావ్య. ఆకాష్, అది చిన్నపిల్ల కదా, ముందు ముందు అదే నేర్చుకుంటుందిలే అని అన్నది రాజేశ్వరి. నేను ఎప్పుడూ నేర్చుకోను, అయినా నాకు ఉదయాన్నే లేవడం అంటే చాలా అసహ్యం. నేను జాగింగ్ చేయకపోయినా చాలా ఫిట్గా ఉన్నాను. ఏం బావా, నేను అందంగా లేనా చెప్పు అంటూ లేచి నిలబడి ఒక ఫోజ్ ఇచ్చింది శ్రావ్య. అందంగానే ఉన్నావులే కానీ ఆడపిల్లలాగా అనిపించడం లేదే అని అన్నాడు ఆకాష్. బావా, అక్కడ చూడు బావ ఏమంటున్నాడు అంటూ మరోసారి కంప్లైంట్ చేసింది శ్రావ్య. మీ గొడవ ఇంకా ఇప్పట్లో తీరుదులే కానీ ఈ రోజు మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను, కూర్చోండి అని అన్నది రాజేశ్వరి. రాజేశ్వరి ఎప్పుడు అంత గంభీరంగా మాట్లాడడం వాళ్ళు చూడలేదు. అందుకే విషయం ఏదో సీరియస్ అని ఆలోచించి ఇద్దరూ సైలెంట్ గా కూర్చున్నారు. శాంతమ్మ, అయ్యగారిని కూడా బయటికి తీసుకురా అని పిలిచి చెప్పింది రాజేశ్వరి. శాంతమ్మ లోపలికి వెళ్లి ఆకాష్ ఫాదర్ అయిన భూపతిరావు గారిని ఆయన కేర్ టేకర్ బాలు సహాయంతో వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటికి తీసుకుని వచ్చింది. నాన్నగారిని ఇప్పుడెందుకమ్మా పిలిచావు అని అడిగాడు ఆకాష్. ఏం లేదు నాన్న, నేను ఒక ముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకున్నాను. ఆ విషయం మీ నాన్నగారి అనుమతితోటే జరగాలి, అందుకే ఆయన్ని తీసుకురమ్మన్నాను అని అన్నది రాజేశ్వరి. భూపతిరావు గారు రాజేశ్వరి వైపు అనుమానంగా చూశారు. ఆయన చాలా రోజులుగా మాట్లాడడం మానేశారు. ఎవరైనా చెప్పేవి వినడం తప్పితే తన సొంతంగా ఎవరికి ఏ సలహాలు ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి ఒక కాలు చెయ్యి పూర్తిగా పనిచేయదు. లేచి నిలబడి తన పని తాను చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఆయనకు అలా జరగడానికి కారణం ఏంటో కూడా ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. భూపతిరావు గారు మంచంలో పడిన దగ్గర నుంచి ఇంటి పెత్తనం మొత్తం రాజేశ్వరి తన భుజాల మీద వేసుకుంది. ఎప్పుడో అత్యవసరం అయితే తప్పితే భూపతిరావు గారు తన గదిని విడిచి బయటికి రారు. ఈ రోజు రాజేశ్వరి ఎందుకు పిలిచిందో అని అనుమానంగా ఆమె వైపు చూస్తున్నారు. రాజేశ్వరీదేవి నెమ్మదిగా భర్త దగ్గరికి వచ్చి, ఏమండి, మీకు ఇలా అయిన దగ్గర నుంచి ఈ ఇంటి బాధ్యతని, ఆకాష్ బాధ్యతని పూర్తిగా నా మీదనే వేసుకున్నాను. ఆకాష్ మీ మొదటి భార్య కొడుకైనా ఈ రోజు వరకు వాడిని నా సొంత కొడుకులానే పెంచాను. వాడికి చిన్న కష్టం వచ్చినా నేను విలవిల్లాడిపోయాను అని చెప్పి ఆగింది రాజేశ్వరి. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావు? నేను ఎప్పుడైనా నిన్ను మా అమ్మవి కావు అని అన్నానా?
అసలు నువ్వు చెప్పేదాకా మా అమ్మవి నువ్వు కావు అన్న సంగతి నాకు తెలియదు అని విసుగ్గా అన్నాడు ఆకాష్. లేదా ఆకాష్, ఈ రోజు నీ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి నన్నెవరూ తప్పు పట్టకూడదంటే నేను ఇదంతా మాట్లాడక తప్పదు అని అన్నది రాజేశ్వరి. అమ్మా, నా విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ ఎవరూ కాదనడానికి వీల్లేదు. నా మీద పూర్తి హక్కులు నీకున్నాయి. నిజానికి నువ్వు అడగడం కాదు, ఆర్డర్ వేయాలి అని స్థిరంగా అన్నాడు ఆకాష్. ఆ విషయం నాకు తెలుసు ఆకాష్. నా బిడ్డ మీద, నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. కానీ మీ నాన్నగారికి చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోలేను కదా, అందుకే చెప్తున్నాను. శ్రావ్యకి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఈరోజు మన పురోహితులు గారిని రమ్మని చెప్పాను కూడా. ఇంకా సేపట్లో ఆయన వస్తారు అని చెప్పి భూపతి గారి వైపు తిరిగి, ఏమండి, మా తమ్ముడు కూతురు శ్రావ్య మన కళ్ళ ముందే పెరిగింది. మన ఇంటి కోడల్ని చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇదంతా ఇష్టమే కదా అని అడిగింది రాజేశ్వరి. అంతలో అకస్మాత్తుగా అక్కడ పెద్ద గాలొచ్చింది. ఆకాష్ తల్లి గాయత్రి ఫోటో విపరీతంగా ఊగుతోంది. ఆ ఫోటోకు వేసిన పూలదండ జారి నేల మీద పడింది. పూజ గదిలో వెలుగుతున్న అఖండ దీపం రెపరెపలాడడం మొదలుపెట్టింది. ఆ సంకేతాలన్నీ మిగతా వాళ్ళకి అర్థం కాకపోయినా భూపతిరావు గారికి మాత్రం తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఆయన నోరు మెదపలేదు. అసలు ఆ వంశానికి ఉన్న శాపం ఏంటి? రాజేశ్వరీదేవి అనుకున్నట్లుగా అకస్మాత్తుగా ఆ ఇంట్లో జరుగుతున్న మార్పులు గమనిస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పటి వరకు గాలి దుమ్ము ఏదీ లేదు, సడన్ గా ఇలా ఎందుకు జరుగుతుంది? బయట నుంచి గాలి వచ్చే అవకాశమే లేదు, కానీ సడన్ గా ఈ గాలి ఏంటి అని చిరాగ్గా అన్నది రాజేశ్వరి. ఇక్కడ గాలికే కాదు, ఇక్కడ జరిగే ప్రతి సంఘటన వెనకాల ఒక కారణం ఉంది రాజేశ్వరి. అవి నువ్వు కనుక్కోలేవు. నేను నీకు చెప్పాలి అని కూడా అనుకోవడం లేదు అని మనసులో అనుకున్నాడు భూపతిరావు. తన మనసులో అలా అనుకుంటూనే రాజేశ్వరి వైపు చూసి వంకరగా నవ్వాడు. భూపతిరావు మంచంలో పడిన తర్వాత ఇంతవరకు అతని మొహంలో నవ్వు కనిపించలేదు. కానీ ఇప్పుడు అతని మొహంలో కనిపిస్తున్న నవ్వు చూసి రాజేశ్వరి వెన్నులో వణుకు పుట్టింది. దాని వెనక ఏదో బలమైన కారణం ఉంది అన్న విషయం మాత్రం రాజేశ్వరికి అర్థమైంది. కానీ ఆకాష్ ముందు బయటపడడం ఆమెకి ఇష్టం లేదు. శాంతమ్మా, ఆ కిటికీ డోస్ వేసి రాపో, గాలి అదే ఆగిపోతుంది అని విసుగ్గా అన్నది రాజేశ్వరి. కానీ వాళ్ళెవరూ గమనించిన విషయం ఏంటంటే అంతకుముందే శాంతమ్మ బలంగా వేస్తున్న గాలికి దేవుడి గదిలో పెట్టిన అఖండ దీపం ఆరిపోకుండా దేవుడి గది తలుపులు మూసేసింది. మనసులో దండం పెట్టుకుంటూ వెళ్లి అన్ని కిటికీ తలుపులు వేసి వచ్చి ఆకాష్ తల్లి గాయత్రి ఫోటో నుండి జారిపడ్డ పూలదండను తిరిగి ఆ ఫోటోకి వేసి, అమ్మా, నీ కొడుకు జీవితం తల్లి ఇది, ఏ అరిష్టం జరగకుండా నువ్వే కాపాడుకోవాలి అని మనసులోనే దండం పెట్టుకుంది శాంతమ్మ. నువ్వు ఎన్ని దండాలు పెట్టినా జరిగేదాన్ని ఆపలేవు శాంతమ్మ అని మనసులో అనుకున్నాడు భూపతిరావు. ఇంకా రాజేశ్వరి చెప్పాల్సింది, అతను వినాల్సింది అయిపోయింది అన్నట్లుగా తన గదిలోకి వెళ్ళడానికి వీల్ చైర్ని అటువైపుగా తిప్పుకున్నాడు భూపతిరావు. ఏమండి, ఒక్క నిమిషం, పంతులు గారు వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని బయటకు పిలుస్తాను. మీ అనుమతితోటే ఇదంతా జరుగుతుందని అందరికీ తెలియాలి కదా అని అన్నది రాజేశ్వరి. అమ్మా, అన్నీ నువ్వనుకున్నట్లుగానే జరుగుతాయి. నిన్ను క్వశ్చన్ చేసే అధికారం ఎవరికీ లేదు అని అన్నాడు ఆకాష్. అది కాదు కన్నా, మనకంటూ కొన్ని పద్ధతులున్నాయి కదా, వాటి ప్రకారమే మనం నడుచుకోవాలి. నువ్వు వెళ్ళి తయారైరా, పంతులు గారు వచ్చే టైం అయింది అని అంటూ ఆకాష్ అక్కడి నుంచి పంపించింది రాజేశ్వరి. భూపతి గారు కూడా తన గదిలోకి వెళ్ళిపోవడంతో అక్కడ శ్రావ్య, రాజేశ్వరి ఇద్దరే మిగిలారు. అత్తయ్య, బావ ఎప్పుడూ కనీసం నాతో ప్రేమగా కూడా మాట్లాడలేదు. నన్ను పెళ్లి చేసుకోవడం బావకి ఇష్టమేనంటావా అని అనుమానంగా అడిగింది శ్రావ్య. ప్రేమదేముంది శ్రావ్య, పెళ్ళైతే అదే పుడుతుంది. ఆకాష్ నా మాట కాదని ఏ పని చేయడు. నీ స్థానంలో ఏ గాడిదున్నా కళ్ళు మూసుకుని తాలి కట్టమంటే కట్టేస్తాడు. అది నా పెంపకం అని అన్నది రాజేశ్వరి. నా భయం కూడా అదే అత్త. నా మీద ఏమాత్రం ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుంటే నేను మాత్రం బావతో ఎలా హ్యాపీగా ఉండగలను అని అన్నది శ్రావ్య. శ్రావ్య, ఇలాంటి చెత్త డౌట్స్ అన్ని పక్కన పెట్టు. ఇంకో విషయం చెప్దామని మర్చిపోయాను. ఇప్పటి నుంచైనా నువ్వు ఆ పబ్బుల చుట్టూ తిరగడం మానేసే. ఈ ఇంటి కోడలు కొన్ని రూల్స్ పాటించాలి అని వీళ్ళకి వెధవ ఆచారాలన్నీ చచ్చాయి. మనం ఏ పని చేసినా బయట నలుగురు దృష్టిలో పడకూడదు. అడ్డమైన బాయ్ ఫ్రెండ్స్ తో కూడా తిరగడం తగ్గించు. ఆకాష్కి కానీ ఆ ముసలోడికి కానీ అనుమానం వచ్చిందంటే మనం ఇన్నాళ్ళు పడ్డ శ్రమంతా వేస్ట్ అయిపోతుంది. ఇకనైనా నా మాట విను, లేకపోతే తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పలేను. ఈ పెళ్లి జరగడం ఎంత ఇంపార్టెంటో మీ నాన్న కూడా నీకు చాలా సార్లు చెప్పాడు. ఇక నుంచి కొంచెం పద్ధతిగా ఉండడానికి ప్రయత్నం చేయి అని సీరియస్ గా చెప్పింది రాజేశ్వరి. సరే అత్త, ఇక నుంచి నా జాగ్రత్తల్లో నేనుంటాను అని చెప్పింది శ్రావ్య. కనీసం పెళ్ళయ్యే వరకన్నా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? సరే, వెళ్ళి నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకో. మన జాతక చక్రాలన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. ఈ వంశానికి ఆయన నమ్మిన బంటు, ఏ మాత్రం తేడా జరగడానికి వీల్లేదు అని చెప్పింది రాజేశ్వరి. దూరంగా నిల్చుని వాళ్ళ మాటలు వింటున్న శాంతమ్మ మాత్రం మనసులో, ఈ ఇంటికి వారసునిచ్చే భార్య కడిగిన ముత్యంలా ఉండాలి, ఎవరు పడితే వాళ్ళ ఇంటికి కోడలు కాలేరు అని అనుకుంది శాంతమ్మ. ఆస్థాన పురోహితులు వస్తున్నారు అని తెలియగానే శాంతమ్మ ఇల్లు మొత్తం శుభ్రం చేయించి ఇంట్లో ధూపం వేయించింది. పూజ గదిని శుభ్రం చేయించింది. ఈ తరంలోనైనా ఈ పూజ గదిలో దీపం పెట్టే కోడలు వస్తుందేమో అని ఆశపడ్డాను. కానీ ఇలా చేసావేంటి తల్లి? నా చేతులతో ఈ పూజ గదికి ఎన్ని అలంకారాలు చేసినా ఆనాటి శోభ రావడం లేదు అని అక్కడున్న జగన్మాతను చూసి దండం పెట్టుకుంది శాంతమ్మ. శాంతమ్మ అలా దండం పెట్టుకుంటూ ఉన్నప్పుడే అమ్మవారి విగ్రహం మీద నుంచి ఒక పువ్వు రాలి కింద పడింది. ఆ దృశ్యం చూడగానే శాంతమ్మకు చాలా సంతోషం అనిపించింది. ఇది చాలా మంచి సంకేతం తల్లి, నా సందేహాలకి సమాధానం ఇచ్చావా ఈ రూపంలో అంటూ అమ్మవారికి మరోసారి దండం పెట్టుకుని పూజ గదిలోంచి బయటకు వచ్చింది శాంతమ్మ. శాంతమ్మ, అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లేనా? గురుగారు వచ్చే సమయం అయింది అని అడిగింది రాజేశ్వరి. అంతా సిద్ధం చేశానమ్మా.
అని వినయంగా చెప్పింది శాంతమ్మ. అంతలో ఆ బంగ్లా ముందుకు ఒక పెద్ద కారు చాగింది. ఆ కారు చూసిన వెంటనే రాజేశ్వరి తన పవిట కొంగు తీసి నిండుగా కప్పుకుని, శాంతమ్మ, అయ్యగారిని బయటికి తీసుకురా అని చాలా సౌమ్యంగా చెప్పి గురువు గారికి స్వాగతం చెప్పడానికి అక్కడి నుంచి కదిలింది. ఆమె అటు వెళ్ళగానే శాంతమ్మ అప్పటికే సిద్ధంగా ఉన్న జమీందార్ భూపతిరావు గారిని బయటికి తీసుకునొచ్చింది. రాజేశ్వరీదేవి రాజపురోహితుడు జగన్నాథ శాస్త్రి గారికి ఎదురెళ్లి, రండి గురుగారు, మీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ సాదరంగా అతన్ని లోపలికి తీసుకొచ్చింది. లోపలికొచ్చిన జగన్నాథ శాస్త్రి కళ్ళు భూపతిరావు గారి కోసం వెతికాయి. సరిగ్గా అప్పుడే శాంతమ్మ, బాలు ఇద్దరూ కలిసి భూపతిరావు గారిని లోపల నుంచి బయటికి తీసుకుని వస్తున్నారు. జగన్నాథ శాస్త్రి గారు నేరుగా భూపతిరావు దగ్గరికి వెళ్లారు. జగన్నాథ శాస్త్రి గారు భూపతిరావు గారికి దండం పెట్టి, బావున్నారా భూపతిరావు గారు అని అడిగాడు. భూపతిరావు కళ్ళ నిండా నీళ్లతో, మీరు మాకు దండం పెట్టకూడదు అన్నట్లుగా చూశారు. భూపతిరావు మనసులో మాట అర్థమైనా జగన్నాథ శాస్త్రి అంతకు మించి అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కడి నుంచి నేరుగా పూజ గదిలోకి వెళ్లాడు. జగన్నాథ శాస్త్రి పూజ గదిలోకి అడుగు పెట్టగానే అక్కడ వెలుగుతున్న అఖండ దీపం ఒక్కసారిగా ఉధృతంగా వెలగడం మొదలుపెట్టింది. నా ఇంటి ఆడపిల్ల నీ కళ్ల ముందు కర్పూర హారతైపోయింది. ఆ పాపానికి శాపంగా అమాయకులైన ఇంటి కోడళ్లని ఇంకా ఎందుకు తల్లి బలి తీసుకుంటూనే ఉన్నావు? ఇంకా ఎన్నాళ్ళు ఈ శాపం? అనుగ్రహించు తల్లి, వాళ్ళను క్షమించు అని అక్కడున్న జగన్మాత ముందు మోకరిల్లి అమ్మవారికి తన చేతులతో హారతిచ్చాడు జగన్నాథ శాస్త్రి. అతను హారతిచ్చిన తర్వాతనే అఖండ దీపం నార్మల్ గా వెలగడం మొదలుపెట్టింది. అదంతా భూపతిరావు కూడా గమనిస్తూనే ఉన్నాడు. జగన్నాథ శాస్త్రి గారు, మీరు ఎంతగా ప్రార్థించినా ఆ అమ్మ మా మీద దయ చూపించదు. మా వంశం వాళ్ళు మీ కుటుంబం పట్ల చేసిన దుర్మార్గం అలాంటిది. ఆ సంఘటన జరిగి కొన్ని తరాలు గడిచిపోయినా సాక్షాత్తు మీరే క్షమించినా ఆ జగన్మాత ఎంత మాత్రం క్షమించడానికి సిద్ధంగా లేదు. జరిగేది చూడడం తప్పితే మన చేతుల్లో ఏమీ లేదని నా గాయత్రి నన్ను వదిలేసి వెళ్లిపోయినప్పుడే నాకు అర్థమైంది అని తనలో తనే అనుకున్నారు భూపతిరావు. పూజ పూర్తి చేసిన తర్వాత జగన్నాథ శాస్త్రి గారు వచ్చి హాల్లో తన కోసం సెపరేట్ గా సిద్ధం చేసిన దర్భపుల్లల ఆసనం మీద కూర్చున్నారు. ఆయన ఇంటికి ఎప్పుడొచ్చినా ఆయన కోసం ప్రత్యేకంగా ఆ ఆసనాన్ని సిద్ధం చేస్తారు. శాంతమ్మ మంచినీళ్ళు తీసుకెళ్లి జగన్నాథ శాస్త్రి గారికి ఇచ్చింది. బాగున్నావా శాంతమ్మ అని ఆప్యాయంగా పలకరించారు జగన్నాథ శాస్త్రి గారు. బాగున్నాను గురుగారు, మీరెలా ఉన్నారు అని అడిగింది శాంతమ్మ. నేను బాగానే ఉన్నాను శాంతమ్మ అని శాంతమ్మతో చెప్పిన తర్వాత జగన్నాథ శాస్త్రి రాజేశ్వరీదేవి వైపు తిరిగి, చెప్పండి రాజేశ్వరీదేవి, నన్ను ఎందుకు రమ్మన్నారు అని అడిగారు. గురువుగారు, మీకు మా ఇంటి విషయాలు కొత్తగా చెప్పేదేముంది? మా ఇంట్లో ఏ శుభకార్యమైనా మీ చేతుల మీదుగానే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక శుభకార్యం తలపెట్టి మిమ్మల్ని పిలిచాను అని చెప్పింది రాజేశ్వరీదేవి. శుభం, ఏంటి ఆ శుభకార్యం అని అడిగాడు జగన్నాథ శాస్త్రి. మా తమ్ముడి కూతురు శ్రావ్యకి మన ఆకాష్కి ఇద్దరికి పెళ్లి చేద్దాము అని అనుకుంటున్నాము. వాళ్ళ జాతకాలు పరిశీలించి మంచి ముహూర్తం చూసి చెప్తారు అని మిమ్మల్ని పిలిపించాను అని అన్నది భువనేశ్వరి. భువనేశ్వరి మాటలు విన్న జగన్నాథ శాస్త్రి ముఖంలో ఒక్కసారిగా అనేక భావాలు మారిపోవడం అక్కడున్న వాళ్ళందరూ గమనించారు. శ్రావ్యకి ఆకాష్కి ఇద్దరికి పెళ్లి చేయాలి అని చెప్పడంతో జగన్నాథ శాస్త్రి ముఖంలో అనేక మార్పులు రావడం అక్కడ వాళ్ళందరూ గమనించారు. రాజేశ్వరి శ్రావ్యకి సైగ చేయడంతో శ్రావ్య నెమ్మదిగా జగన్నాథ శాస్త్రి గారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేసింది. ఆయుష్మాన్ భవ అని దీవించారు జగన్నాథ శాస్త్రి. అదేంటి గురువుగారు, కళ్యాణమస్తు అని దీవిస్తారనుకుంటే ఆయుష్మాన్ భవ అని దీవించారేంటి అని సందేహంగా అడిగింది రాజేశ్వరి. అంతా జగన్మాత లీల రాజేశ్వరి గారు అని అన్నాడు జగన్నాథ శాస్త్రి. సరే, మరి పిల్లల జాతకాలు పరిశీలిస్తారా అని శ్రావ్య, ఆకాష్ ఇద్దరి జాతకాలు జగన్నాథ శాస్త్రి ముందు పెట్టింది రాజేశ్వరి. జగన్నాథ శాస్త్రి ఆ జాతకాల్ని కనీసం చేతిలో కూడా తీసుకోకుండా ఒకసారి రాజేశ్వరి దేవి వైపు చూసి, జాతకాలను పరిశీలించడానికంటే ముందు నేను మీకు మీ వంశానికి సంబంధించిన ఒక విషయం చెప్పాలి రాజేశ్వరి అని గంభీరంగా అన్నాడు. ముందు జాతకాలు పరిశీలించండి శాస్త్రి గారు, మిగతా విషయాల గురించి ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని అన్నది రాజేశ్వరి. భూపతిరావు గారు ఏమీ మాట్లాడుతూ అన్నట్లుగా జగన్నాథ శాస్త్రి వైపు తిరిగి సైగ చేశారు. దాంతో జగన్నాథ శాస్త్రి ఇంకేం మాట్లాడకుండా ఆ జాతకాలను చేతిలోకి తీసుకుని ఏవో లెక్కలు వేయడం మొదలుపెట్టారు. కొద్దిసేపు లెక్కలు వేసిన తర్వాత ఆయన మొహం గంభీరంగా మారడం అక్కడ వాళ్ళందరూ గమనించారు. వాళ్ళందరికీ చాలా టెన్షన్గా అనిపించింది. ఆయన ఏం చెప్పబోతున్నాడు అని ఆతృతగా ఎదురు చూశారు. ముఖ్యంగా శ్రావ్య, రాజేశ్వరి ఇద్దరికి చాలా టెన్షన్గా అనిపించింది. చూడండి రాజేశ్వరి, ఈ జాతకాలను పరిశీలించినంత వరకు వీళ్ళిద్దరికీ రాసి పెట్టలేదు. వీళ్ళిద్దరి జాతకాలు అస్సలు కలవడం లేదు. ఇంకో ముఖ్య విషయం, ఆకాష్కి కళ్యాణ గడియలు అతి దగ్గరలోనే ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి జాతకంలో కళ్యాణ గడియలు ఇప్పుడప్పుడే లేవు. మీరు వీరిద్దరికీ ముడిపెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యమయ్యే పని కాదు అని తేల్చి చెప్పేశాడు జగన్నాథ శాస్త్రి. జగన్నాథ శాస్త్రి అలా చెప్పడంతో రాజేశ్వరికి, శ్రావ్యకి ఇద్దరికి భూమి కంపించినట్టుగా అనిపించింది. శాస్త్రి గారు, దయచేసి ఇంకోసారి చూసి చెప్పండి అని రాజేశ్వరి అడుగుతున్నంతలో ఆకాష్ మధ్యలో కలగజేసుకున్నాడు. శాస్త్రి గారు, నేను ఇలాంటి విషయాలు అస్సలు నమ్మను. జాతకాలు, గ్రహాలు ఇవన్నీ నాన్ సెన్స్. మా అమ్మ మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంది. తన సంకల్పం చాలు. నాకు ఇంకే జాతకాలతోటి పనిలేదు. మా అమ్మ ఒక్క మాట చెప్తే ఈ క్షణమే శ్రావ్య మెళ్ళలో 3 ముళ్ళు వేసి మీరు చూసిన ఆ జాతకం తప్పు అని నేను నిరూపించగలను. ఏంటమ్మా, నువ్వు ఒక్క మాట చెప్పు, ఈ క్షణమే శ్రావ్య మెడలో 3 ముళ్ళు వేస్తాను అని అన్నాడు ఆకాష్. ఆకాష్, ఇది చిన్న వ్యవహారం కాదు, నీకేం తెలీదు. నా మాట మీద గౌరవం ఉంటే నువ్వు వెంటనే నీ గదికి వెళ్ళిపో అని చెప్పింది భువనేశ్వరి. ఇక్కడ ఎవ్వరూ మా అమ్మ మాటకు వ్యతిరేకంగా చెప్పడానికి కానీ ఏ పనైనా చేయడానికి కానీ వీల్లేదు, గుర్తుంచుకోండి. తనను బాధ పెట్టేలా ఎవరు ప్రవర్తించినా నేను అస్సలు ఊరుకోను అని అక్కడ వాళ్ళందరికీ ఒకసారి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్. శ్రావ్య, నువ్వు కూడా వెళ్ళు, కొద్దిసేపు బావుకు దగ్గరగా ఉండు అని చెప్పి శ్రావ్యని కూడా అక్కడి నుంచి పంపించింది రాజేశ్వరి. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక, ఇప్పుడు చెప్పండి శాస్త్రి గారు, అసలు వాళ్ళ జాతకాల్లో ఏం లోపం ఉంది?
పరిహారంగా ఏమైనా పూజలు చేయించాలంటే చేయిద్దాము, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని అడిగింది రాజేశ్వరి. డబ్బులు తీసుకుని పరిహారాలు చేస్తాము అని చెప్పేవాళ్ళు వేరే ఉంటారు రాజేశ్వరి గారు. మీరు కావాలంటే ఇవే జాతకాలని వేరే వాళ్ళకు కూడా చూపించుకోండి. ఒకవేళ ఎవరైనా ఈ 2 జాతకాలు కలుస్తాయి అని చెప్తే నిశ్చింతగా పెళ్లి చేయండి. ఈ కుటుంబ క్షేమం కోరుకునేవాడిగా నేను మాత్రం ఈ పెళ్లి చేయమని చెప్పలేను అని అన్నాడు జగన్నాథ శాస్త్రి. ఎన్నో రోజులుగా మా కుటుంబానికి మీరే పురోహితులుగా ఉన్నారు. మిమ్మల్ని కాదని మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి. ఈ సమస్యకు మీరే ఏదైనా పరిష్కారం చూపించండి అని అన్నది రాజేశ్వరి. చెప్పాను కదా రాజేశ్వరి, ఈ అమ్మాయి జాతకం ప్రకారంగా కళ్యాణ గడియలు ఇప్పుడు అప్పట్లో లేవు. ఆకాష్కి మాత్రం కళ్యాణ గడియలు త్వరలోనే వస్తాయి. ఎవరు ఊహించని విధంగా అతని కళ్యాణం జరిగిపోతుంది అని చెప్పాడు జగన్నాథ శాస్త్రి. అదే శాస్త్రి గారు, ఎవరు ఊహించని విధంగా నా మేనకోడలతోటే ఆకాష్కి కళ్యాణం ఎందుకు జరగకూడదు? పోనీ ఆకాష్ పేరు మీద ఎప్పుడు బాగుందో చెప్పండి, ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుంటాము అని అన్నది రాజేశ్వరి. ఈ కుటుంబానికి నిశ్చితార్థం అచ్చురాదు రాజేశ్వరి, ఏకంగా పెళ్లి ముహూర్తమే ఉంది. ఆకాష్ పెళ్లి ముహూర్తం పెట్టమంటే చెప్పండి, చూస్తాను. మీకు చేతనైతే ఆకాష్కి శ్రావ్యకి పెళ్లి చేయాలని ప్రయత్నం చేయండి, మీకే తెలిసిపోతుంది అని సవాల్ విసిరినట్టుగా అన్నాడు జగన్నాథ శాస్త్రి. అతను అలా అనడంతో రాజేశ్వరీదేవి కూడా పంతం పెరిగిపోయింది. సరే, మీరు చెప్పిందే నిజమైతే అదే ముహూర్తానికి శ్రావ్యకి ఆకాష్కి ఇద్దరికి పెళ్లి చేసి చూపిస్తాను, ముహూర్తం ఏదో పెట్టండి అని అన్నది రాజేశ్వరి. వచ్చే వైశాఖ పూర్ణిమ ముందరి నవమి రాత్రి 10:10 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆకాష్ తాతగారు రాజా విజయేంద్రవర్మ గారి కళ్యాణం జరిగిన ముహూర్తం అది. అంటే ఖచ్చితంగా నేటి నుంచి 15వ రోజు కళ్యాణానికి ఏర్పాటు చేసుకోండి. మీరు చేయగలిగితే స్వయంగా నా చేతులతోనే నేనే వాళ్ళిద్దరికి కళ్యాణం జరిపిస్తాను. ఆ మరుక్షణం నుంచి నా పౌరోహిత్యాన్ని వదిలేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి లేచి బయలుదేరాడు జగన్నాథ శాస్త్రి. అప్పుడే బయటకు వచ్చిన ఆకాష్ శాస్త్రి గారు చెప్పిందంతా విని, సరే శాస్త్రి గారు, మీరు చెప్పింది కూడా చూద్దాం. ఖచ్చితంగా మీరు పెట్టిన ఆ ముహూర్తానికి నేను శ్రావ్య మెడలో 3 ముళ్ళు వేస్తాను. ఈ జాతకాలన్నీ పిచ్చి గీతలు అని నిరూపిస్తాను అని అన్నాడు. తప్పకుండా నాయనా, నేను కూడా అదే కోరుకుంటున్నాను. జరిగేవన్నీ అబద్ధం అయిపోవాలనే కోరుకుంటున్నాను అనంటూ భూపతి గారి వైపు చూశాడు జగన్నాథ శాస్త్రి. భూపతి గారికి జగన్నాథ శాస్త్రి గారికి మధ్యలో ఏదో రహస్యం ఉంది అని అనిపించింది రాజేశ్వరికి. అందుకే ఆమె కలగజేసుకుని, శాస్త్రి గారు అలా ఆగ్రహించకండి, మా ప్రయత్నాలేవో మావి. ఆశీర్వదించాల్సిన నోటితో ఆగ్రహిస్తే అది పిల్లలకు మంచిది కాదు. పిల్లలిద్దరినీ ఆశీర్వదించి వెళ్ళండి అనంటూ ఆకాష్, శ్రావ్య ఇద్దరు శాస్త్రి గారి పాదాలకు నమస్కారం చేయండి అని చెప్పింది. ఆకాష్కి ఇష్టం లేకపోయినా తల్లి మాట కాదంటూ ఇష్టం లేక వెళ్ళి శాస్త్రి గారి పాదాలకి నమస్కారం చేశాడు. కళ్యాణమస్తు అని దీవించారు శాస్త్రి గారు. సరే తల్లి, ఇక సెలవు అని చెప్పి జగన్నాథ శాస్త్రి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జగన్నాథ శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత భూపతిరావు గారు తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతన్ని తీసుకుని వెళ్ళిన శాంతమ్మ, అయ్యగారు జరిగేదంతా చూస్తూ ఉంటే అని ఏదో మాట్లాడబోయింది. కానీ భూపతిరావు గారు ఆమెని మాట్లాడొద్దు అన్నట్లుగా సైగ చేశారు. ఇకపై అంతా ఆ దేవుడిదే భారమయ్యా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శాంతమ్మ. ఆకాష్ పెళ్లికి పెద్దగా టైం లేదు. ఈ రోజు సాయంత్రమే పెళ్లి పనులు మొదలు పెట్టాలి. రేపు సాయంత్రానికల్లా శుభలేఖలు ఇంట్లో ఉండాలి. అలాగే ఇంకా చాలా పనులున్నాయి. రాజా ఆకాష్ వర్మ బహదూర్ పెళ్ళంటే సాదాసీదాగా జరగకూడదు అంటూ హడావిడి చేయడం మొదలుపెట్టింది రాజేశ్వరి. అమ్మా, నేను కేవలం నీ ఆనందం కోసం మాత్రమే దీని అంతటికీ ఒప్పుకున్నాను. నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి, కాకపోతే ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు. చాలా మంది పనివాళ్ళు ఉన్నారు, కూల్గా ఉండు అని అన్నాడు ఆకాష్. సరే ఆకాష్, ముందు ఈ విషయం అర్జెంటుగా మీ అమ్మమ్మకి మేనమామలకు కూడా చెప్పు. వాళ్ళని పెళ్లికో 10 రోజుల ముందే రమ్మని చెప్పు. నా బొంద, ఇంకా పెళ్లికి 15 రోజులు ఉంది కదా, వెంటనే వచ్చేయమని చెప్పు. నేను కూడా ప్రభాకరానికి ఫోన్ చేస్తాను. తన కూతురు పెళ్లి వాడి దగ్గరుండి చేయకపోతే ఎలా అంటూ హడావిడి పడిపోయింది రాజేశ్వరీదేవి. మరి రాజేశ్వరీదేవి రాజేశ్వరి అంత హడావిడి పడ్డం చూస్తూ ఉంటే ఆకాష్కి చాలా సంతోషంగా అనిపించింది. నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావంటే నీకోసం నేను ఏమైనా చేస్తానమ్మా అని అన్నాడు ఆకాష్. నా బంగారు తండ్రి, నీ గురించి నాకు ఆ మాత్రం తెలీదా? ముందు నేను చెప్పినట్లుగా ఈ విషయం గురించి మీ అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, నేను మిగతా పనులు చూసుకుంటాను అంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజేశ్వరి. రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆకాష్ తన ఫోన్ తీసి తన అమ్మమ్మ అనసూయమ్మ గారికి కాల్ చేశాడు. అవతల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయగానే, అమ్మమ్మ ఎలా ఉన్నావు అని అడిగాడు ఆకాష్. ఆకాష్, నీకు ఈ అమ్మమ్మ ఇంకా గుర్తుందా? నువ్వు నన్ను మర్చిపోయావనుకున్నానే అని అన్నది అనసూయమ్మ. అమ్మమ్మ, నేను నిన్నెందుకు మర్చిపోతాను? నువ్వు నా మీద అలా అలిగితే ఎలా చెప్పు అని అన్నాడు ఆకాష్. ఓహో, నేను నీకు అమ్మమ్మనవుతాను అని నీకు గుర్తుందా? నా ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా, లేకపోతే ఎవరినైనా అడిగి తీసుకొని చేస్తున్నావా అని వెటకారంగా అడిగింది అనసూయమ్మ. అమ్మమ్మ ప్లీజ్, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు కదా. ఈ మధ్య కొంచెం ఆఫీస్ పనుల్లో పడి ఫోన్ చేయడం లేదు, అంతే కదా. సారీ అమ్మమ్మ, ఈ ఒక్కసారికి క్షమించే ప్లీజ్, మా అమ్మ కదూ అని అన్నాడు ఆకాష్. అవునరా, మీ అమ్మే ఉంటే నువ్వు నాకెందుకు దూరం అయ్యేవాడివి? నీకు ఏది నిజమైన ప్రేమో, ఏవి కపట ప్రేమలో అర్థం కాకుండా పెంచుతుందా రాజేశ్వరి. తను నిన్నెక్కడ సరిగ్గా చూసుకోదు అన్న భయంతో నేను మీకు దూరం అవ్వాల్సి వస్తుంది అని తనలో తనే అనుకుంది అనసూయ. అమ్మమ్మ హలో, లైన్లోనే ఉన్నావా? నేను నీకు ఒక శుభవార్త చెప్పాలని ఫోన్ చేస్తే నువ్వేమో నన్ను తిడుతున్నావు అని అన్నాడు ఆకాష్. ఏం నాన్న, ఏంటో శుభవార్త, తొందరగా చెప్పు అని అడిగింది అనసూయమ్మ. నాకు పెళ్ళమ్మమ్మా, మా మామయ్య కూతురు శ్రావ్య ఉంది కదా, తనకి నాకు పెళ్లి చేయాలని అమ్మ నిశ్చయం చేసింది. వచ్చే నెల 15వ తారీఖున, అంటే ఇంకా 15 రోజులే ఉంది. మీరంతా బయలుదేరి వచ్చేసేయండి. మామయ్య కూడా నేను ఫోన్ చేసి పిలిపిస్తాను అని టక్టగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఆకాష్. ఆకాష్ పెళ్లి అన్న దగ్గరే అనసూయమ్మ షాక్లో నిలబడిపోయింది. నేను చెప్పేది వింటున్నావా హలో అని మరోసారి అడిగాడు ఆకాష్. ఆహా ఆకాష్ చెప్పమ్మా అని అన్నది అనసూయ. నా పెళ్లి అని చెప్తున్నానమ్మమ్మా, నీకు సంతోషంగా లేదా అని అడిగాడు ఆకాష్. సంతోషంగానే ఉంది ఆకాష్, నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావా నాన్న అని అడిగింది అనసూయ. నా ఇష్టం ఏముందమ్మమ్మా,
మా అమ్మాయి పెళ్లి నిశ్చయించింది. నీకు తెలుసు కదా, తన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పాడు ఆకాష్. ఆ మాటకి అనసూయమ్మ దీర్ఘంగా నిట్టూర్చింది. చూడు ఆకాష్, పెళ్ళనేది జీవితంలో చాలా ముఖ్యమైంది. మనకి జీవితాంతం తోడు నీడగా ఉండే బంధం. అలాంటి పెళ్లి విషయంలో నిర్ణయం నువ్వే తీసుకుంటే మంచిదేమో అని అన్నది అనసూయమ్మ. అమ్మమ్మ, నేను ఇప్పుడు ఆ విషయాలన్నిటి గురించి ఆలోచించాలనుకోవడం లేదు. అయినా నాకు ఏది మంచో ఏది చెడో మా అమ్మ కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు కదా. దయచేసి ఈ విషయంలో ఇంకేమీ మాట్లాడొద్దు. పెళ్లి ఇంకా ఎన్నో రోజుల్లో లేదు, త్వరగా బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆకాష్. ఆకాష్కి అమ్మ మీద ఉన్న ప్రేమ చూసి నవ్వాలో ఏడవాలో అనసూయమ్మకు అర్థం కాలేదు. ఆకాష్ జీవితంలో అంతా మంచే జరగాలి అని కోరుకోవడం తప్ప ఇక మన చేతుల్లో ఏమీ లేదు అని మెదలకుండా ఉండిపోయింది అనసూయమ్మ. పెళ్లి పనులు మొదలు పెట్టాలని ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళని మాట్లాడారు. ఆ రోజు నుంచి పెళ్లయ్యే వరకు వాళ్ళంతా అక్కడే ఉండేలాగా వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లే క్యాటరింగ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళంతా ఉండడానికి ఆ బంగ్లాకి బయట ఉన్న అవుట్ హౌస్ ని సిద్ధం చేశారు. ఈ రోజుల్లో డబ్బుంటే ఏదైనా నిమిషాల్లో జరిగిపోతుంది. ఆ రోజు సాయంత్రానికల్లా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఆ బంగ్లాకు చేరుకున్నారు. ఆ రోజు సాయంత్రం పసుపు కొట్టే ప్రోగ్రామ్ తో ఆ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. దానికోసం అక్కడ అంతా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ప్రభాకర్ తన భార్య మంజులతో కలిసి వచ్చేశాడు. అతనికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. తెగ హడావిడి పడిపోతూ పెళ్లి ఏర్పాట్లన్నీ చూడడం మొదలుపెట్టాడు. పసుపు కొట్టే కార్యక్రమం మొదలైంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా అదే ఇంటి వాళ్ళు కావడంతో 2 రోళ్లు పక్కపక్కనే పెట్టి వాటి ముందే పసుపు కొట్టడానికి అంతా సిద్ధం చేయించారు. వీడియోగ్రాఫర్లు శ్రద్ధగా వీడియో తీస్తున్నారు. శ్రావ్య మినీ స్కర్ట్ వేసుకుని అక్కడికి వచ్చి కూర్చుంది. శ్రావ్య, ఇది నీ పెళ్లి, నువ్వు ఇలా ఉండకూడదు, పదా నేను నిన్ను తయారు చేస్తాను అన్నది మంజుల. నువ్వు నీ పాతకాల అలవాట్లు ఇకనైనా మారు, నాకు ఇలానే బాగుంది. అయినా ఇప్పుడు పెళ్లి కాదు కదా, జస్ట్ పసుపు కొడుతున్నారు, దానికెందుకు హడావిడి చేస్తావు అని విసుక్కుంది శ్రావ్య. పసుపు కొడుతున్నారు కాబట్టే నువ్వు పసుపు రంగు బట్టల్లో ఉండాలి శ్రావ్య. బావా పసుపు దంచిన తర్వాత ఆ పసుపు తీసుకొచ్చి నీ దోసిట్లో పోస్తాడు. ఆ పసుపుతోటే రేపు హల్దీ రోజున మంగళ స్నానం చేయిస్తారు. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది అని అన్నది మంజుల. ఓన్లే మంజుల, చిన్నపిల్ల, రేపు పెళ్ళప్పుడు ఎలాగో తప్పదు కదా, దాని ఇష్టం వచ్చినట్టు ఉండ నువ్వు అని చెప్పింది రాజేశ్వరి. మా మంచి అత్తయ్య అంటూ ఆమెను మెచ్చుకుంటూ చూసింది శ్రావ్య. సరిపోయింది వదినా, నువ్వు ఇలాగే దాన్ని గారాబం చేసి చెడగొడుతున్నావు అని అన్నది మంజుల. ఏం కాదులే, ముందు కార్యక్రమం మొదలు పెడదాం పద అంటూ ముత్తైదువులందరూ ఒకళ్ళు పెళ్లి కొడుకున్న దగ్గరికి, ఇంకొంతమంది పెళ్లి కూతురున్న దగ్గరికి వెళ్లి పసుపు దంచడం మొదలు పెట్టారు. ఆకాష్ అదంతా చాలా విసుగ్గా చూస్తూ కూర్చున్నాడు. రాజేశ్వరి కోసం అతనికి అదంతా తప్పడం లేదు. అంతలో ఆకాష్కి ఒక వాయిస్ వినిపించింది. ధరణి, ఎక్కడున్నావు? ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, నువ్వు త్వరగా రా అంటూ పిలిచాడు ఈ ఈవెంట్ ఆర్గనైజర్ సంజయ్. వస్తున్నా సంజు అంటూ పసుపు పరదాలను తీసుకుంటూ ఒక అమ్మాయి లోపలికొచ్చింది. పచ్చటి పసుపు రంగు డ్రెస్ తో చూడగానే ఆకట్టుకునే రూపంతో చాలా అందంగా ఉంది ధరణి. ఆమె వేసుకున్న పసుపు డ్రెస్సు ఆమె మేని ఛాయలో కలిసిపోయి ఇంకా అందంగా కనిపిస్తోంది. నవ్వినప్పుడు సన్నగా కనపడుతున్న ఆమె పళ్ల వరుస చూస్తే వాళ్ళని చూపు తిప్పుకొనివ్వడం లేదు. ఆఖరికి ఆకాష్ కూడా అబ్బా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు. ధరణి, ఎక్కడికి వెళ్ళావు? నా సంగతి నీకు తెలుసు కదా, నువ్వు ఇక్కడ లేకపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుంది అని అన్నాడు సంజయ్. సంజయ్, ఎందుకు ఇంత టెన్షన్ పడతావు? అన్ని ఏర్పాట్లు చేసే వెళ్ళాను కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం అని అడిగింది ధరణి. ఆ వీడియోగ్రాఫర్ గారికి ఎలా ఫోటోలు తీయాలో చెప్పు. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు తీసాడంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతిసారి నువ్వే కదా ఇలాంటివన్నీ దగ్గరుండి చూసుకుంటావు. అఫ్కోర్స్ వాడికి తెలుసు అనుకో, కానీ నువ్వు కూడా పక్కనే ఉంటే ఇంకాస్త పర్ఫెక్షన్ వస్తుంది అని అన్నాడు సంజయ్. కూల్ సంజయ్, నేను చూసుకుంటాను కదా అంటూ వీడియోగ్రాఫర్ దగ్గరికి వెళ్లి అతనికి డైరెక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది ధరణి. ఇంతలో పసుపు కొట్టే పని పూర్తయింది. ఆకాష్ తన దోశల నిండా పసుపు తీసుకుని శ్రావ్య దగ్గరకు వెళ్ళాడు. శ్రావ్య తన చేతులు 2 ముందుకు పట్టి ఆ పసుపుని అందుకోబోతున్నంతలో శ్రావ్య ఫ్రెండ్ దీక్ష అక్కడికి వచ్చి హాయ్ శ్రావ్య అని పిలవడంతో శ్రావ్య తన చేతులు వదిలేసింది. దీక్ష వైపు హాయ్ అని చేతులు కూడా మొదలుపెట్టింది. అప్పటికే ఆకాష్ పసుపును పోస్తూ ఉండడంతో పసుపు కింద పడుతుందేమో అని ధరణి కంగారుగా వచ్చి తన దోశలు పెట్టింది. ఆకాష్ చేతిలో ఉన్న పసుపు మొత్తం ధోరణి దోశలోకి వచ్చింది. ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. శ్రావ్య అని కొంచెం కోపంగా పిలిచింది రాజేశ్వరి. అప్పటికి గాని శ్రావ్యకి తను ఏం తప్పు చేసిందో అర్థం కాలేదు. అసలే ఒక పక్క జగన్నాథ శాస్త్రి వాళ్ళ పెళ్లి జరగదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు చూస్తే పెళ్లి పనులు మొదలు పెట్టడంలోనే ఒక అపశృతి దొరికింది. అక్కడ జరిగిన ఆ సంఘటన చూసి ఇంకా భయపడిపోయారు. ఈ స్టూపిడ్, నీకెంత ధైర్యం ఉంటే మా బావ చేతిలో పసుపు తీసుకుంటావు అంటూ ధరణి పైన చెయ్యెత్తబోయింది శ్రావ్య. శ్రావ్య చేతిని గాల్లోనే పట్టుకుని ఆపేశాడు ఆకాష్. సారీ మేడం, పసుపు కింద పడితే మంచిది కాదు. అందులో ఇది పవిత్రమైన శుభకార్యానికి నాందిగా మొదలుపెట్టిన కార్యక్రమం కదా, అందుకే పసుపుని నేలపాలు కానివ్వకుండా పట్టుకున్నాను, క్షమించండి అని అన్నది ధరణి. నువ్వు జాగ్రత్తగా ఉండడం మానేసి అమ్మాయి మీద చేతితో ఎందుకు, ఇది కరెక్ట్ కాదు అని అన్నాడు ఆకాష్. ఆ సంభాషణ ఎక్కడికి దారి తీస్తుందో అని భయపడ్డ రాజేశ్వరి, అయిపోయిందేదో అయిపోయింది కదా, ఆ అమ్మాయి ఇంకా మనకి మంచి చేసింది, పసుపు నేలపాలైతే ఇంకా అపశకనం అని ఫీల్ అవ్వాల్సి వచ్చేది అని శ్రావ్యతో చెప్పి, అమ్మ ధరణి, ఆ పసుపు మళ్ళీ నువ్వు మా వాడి చేతికివ్వు, ఈసారి వాడు శ్రావ్యకిస్తాడు అని చెప్పింది రాజేశ్వరిదేవి. సరే మేడం అని చెప్పి తన దోసిట్లో ఉన్న పసుపు ఆకాష్ చేతుల్లో వేసింది ధరణి. ఛీ, అదెవరితో పట్టుకున్న పసుపు నేనెందుకు తీసుకుంటాను, నాకు వేరే పసుపు తీసుకొచ్చి ఇవ్వు బావా అని అన్నది శ్రావ్య. ఎందుకో శ్రావ్య మీద ఆకాష్కి మొదటిసారి కోపం వచ్చింది. తను అలా మాట్లాడడం ఆకాష్కి నచ్చలేదు. కానీ రాజేశ్వరిదేవికి శ్రావ్య అంటే చాలా ఇష్టం. ఆ ఒక్క కారణంతోటే ఆకాష్ ఆమెను భరిస్తున్నాడు. నిజానికి ఈ రోజు వరకు అతనికి శ్రావ్య మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అసలు పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశమే లేదు. కానీ తల్లి చెప్పింది అనే ఇదంతా చేస్తున్నాడంతే. ఈ రోజు మాత్రం శ్రావ్య ప్రవర్తన అతనికి అస్సలు నచ్చలేదు. కోపంగా తన చేతిలో ఉన్న పసుపు మొత్తం శ్రావ్య చేతిలో పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాడు ఆకాష్. రాజేశ్వరిదేవి శ్రావ్యకి దగ్గరగా వచ్చి, శ్రావ్య, శాస్త్రి గారు చెప్పిన విషయం గుర్తుంది కదా,
ఈ పెళ్లి సజావుగా జరిగే వరకు కాస్త సైలెంట్గా ఉండు అని మరోసారి హెచ్చరించింది. అలాగే అని మౌనంగా తలూపింది శ్రావ్య. కానీ శ్రావ్యకి ఎందుకో ధరణిని చూస్తే విపరీతమైన కోపంగా అనిపించింది. ఇవేవి పట్టించుకొని ధరణి మౌనంగా అక్కడి నుంచి పక్కకొచ్చేసింది. పెళ్లిళ్లలో ఇలాంటివన్నీ కామన్గా జరిగేవి. కాకపోతే ఆమె ఎప్పుడూ ఈ రోజులాగా ఇన్వాల్వ్ అవ్వలేదు. అసలు ఎందుకు వెళ్ళి ఆ పసుపు తన దోసిట్లోకి తీసుకుందో ఆమెకు కూడా అర్థం కాలేదు. ఛా, ఇక మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తనలో తనే అనుకుంది ధరణి. ఏంటి ధరణి, అక్కడ జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా అంటూ ఆమె వెనకనే వచ్చిన సంజయ్ అడిగాడు. లైట్ సంజయ్, అయినా మనకి ఇవన్నీ కామనే కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో కనుక్కున్నావా అని అడిగింది ధరణి. ఆ ధరణి, పెళ్లికి ఇంకా 15 రోజులుంది కదా, రోజు ఒక రకంగా డెకరేషన్ చేయమని అడిగారు. డబ్బున్న వాళ్ళు కదా, అలాగే వాళ్ళ చుట్టాలు కూడా వస్తారంట. మన క్యాటరింగ్ వాళ్ళకి చెప్పాలి. ఏ రోజుకి ఆ రోజు ఎంతమంది వస్తున్నారో లెక్క చూసుకుని సరిగ్గా చేయమని. అవును, ఇంతకీ ఆంటీ ఎప్పుడు వస్తామని చెప్పారు అని అడిగాడు సంజయ్. ఈ రోజు ఈవినింగ్ కల్లా వచ్చేస్తానని చెప్పింది. భీముడు బాబాయ్ వాళ్ళు ముందే వచ్చేసారు కదా, నాన్నకు కొంచెం హెల్త్ బాగుండడం లేదు. మళ్ళీ ఇక్కడికి వస్తే బయటికి వెళ్ళడం కుదరదు. అందుకే ఒకసారి హాస్పిటల్లో చూపించి మందులు అవి తీసుకుని డైరెక్ట్గా ఇటే వస్తాను అని చెప్పింది అని అన్నది ధరణి. నా పక్కన నువ్వు, భీముడు బాబాయ్ పక్కన ఆంటీ లేకపోతే పనులవ్వు, త్వరగా రమ్మని చెప్పవే అని అన్నాడు సంజయ్. సరే సరే, ఈ రోజు పసుపు కొట్టే కార్యక్రమం అయిపోయింది కదా, రేపు శుభలేఖలు వస్తాయనుకుంటా. ఆడపిల్ల వాళ్ళు మగపిల్లి వాళ్ళు ఇద్దరు ఉండేది ఇక్కడే కాబట్టి శుభలేఖలు మార్చుకునే ప్రోగ్రామ్ కూడా ఇక్కడే పెట్టుకుంటారు. అది కూడా ఒక అకేషన్లా చేస్తారనుకుంటా. దానికి సంబంధించి ఎలా డెకరేట్ చేయాలో ఒకసారి వాళ్ళని అడిగి చెప్పు అని అన్నది ధరణి. ఓకే ధరణి అని సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆకాష్ తన రూమ్లో నుంచి బయటున్న బాల్కనీలోకి వచ్చి చూస్తే ధరణి సంజయ్ ఇద్దరు మాట్లాడుకోవడం కనిపించింది. ఆకాష్కి ఎందుకో ధరణిని అలా చూస్తూ ఉండిపోవచ్చు అనిపించింది. ఇంతవరకు అతను ఏ అమ్మాయి విషయంలోనూ అలా స్పందించలేదు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి అతన్ని అంతలా అట్రాక్ట్ చేస్తోంది. నిజానికి అది తప్పో ఒప్పో కూడా అతనికి తెలియదు. సంజయ్ వెళ్ళిపోగానే ఆకాష్ నెమ్మదిగా కిందకు దిగొచ్చాడు. అప్పటికే ధరణి అక్కడ పసుపు కొట్టిన ప్రదేశాన్ని మొత్తం క్లీన్ చేస్తూ రోడ్లో ఇంకా మిగిలిన పసుపుని ప్యాకెట్లో స్టోర్ చేస్తుంది. ఆ పసుపు అసలు వేస్ట్ అవ్వకూడదు, శుభకార్యం కోసం కొట్టిన పసుపు నేలపాలు అస్సలు అవ్వకూడదు, జాగ్రత్తగా ఎత్తిపెట్టండి అని అక్కడున్న వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ధరణి. హాయ్ మిస్, మీ పేరు ధరణి కదా అంటూ అక్కడికి వచ్చాడు ఆకాష్. ఆకాష్ పెళ్లి కొడుకు అని అప్పటికే తెలుసు కాబట్టి ధరణి అతన్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు. హా సార్, మీకేమైనా కావాలా అని పొలైట్గా అడిగింది ధరణి. మీరేం అనుకోకపోతే శుభలేఖలు ప్రింటింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో వస్తారా అని అడిగాడు ఆకాష్. సార్ అది అని ధరణి సంకోచిస్తూ ఉంటే, ఏం లేదు ధరణి, కొంచెం లేడీస్ పక్కనే ఉంటే ఏ కార్డ్ సెలెక్ట్ చేయాలి అనేది బాగా తెలుస్తుంది కదా, జస్ట్ దానికోసమే ఒక హాఫ్ అన్ అవర్లో తిరిగి వచ్చేద్దాం అని అన్నాడు ఆకాష్. అతను అంతలా అడిగేటప్పటికీ ధరణి కాదనలేక అతనితో వెళ్ళడానికి బయలుదేరింది. ఆకాష్ అన్నట్లుగానే ఒక పావుగంట జర్నీ తర్వాత ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్కి వెళ్లారు. అక్కడున్న రకరకాల కార్డులో నుంచి మంచి కాస్ట్లీ కార్డు ఒకటి సెలెక్ట్ చేశారు. దాన్ని తీసుకుని ఆకాష్ తన వివరాలు చెప్పడానికి అక్కడున్న మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. చెప్పండి సార్, పెళ్లి కొడుకు ఎవరు అని అడిగాడు మేనేజర్. ఆకాష్ అని చెప్పాడు ఆకాష్. పెళ్లి కూతురు పేరు చెప్పండి సార్ అని అడిగాడు మేనేజర్. అంతలో ధరణి దూరంగా ఉన్న ఒక రాక్ దగ్గర నిలబడి వెనక్కి నడుచుకుంటూ అక్కడున్న కార్డ్స్ ని చూస్తూ వెళ్తోంది. కానీ ఆమె వెనక ఒక స్టెప్ ఉంది. ఇంకొక అడుగు వెనక్కి వేస్తే ఆమె కింద పడిపోతుందేమో అని భయంతో ఆకాష్ ధరణి అని పిలిచాడు. పెళ్లి కూతురు పేరు ధరణి అని అనుకున్న ఆ మేనేజర్ ధరణి అని నోట్ చేసుకున్నాడు. ఆ విషయాన్ని ఆకాష్ గమనించలేదు. తర్వాత కూడా మేనేజర్ ఒక్కొక్క విషయాన్ని అడిగి పెళ్లి ముహూర్తం, విందు వేదిక అన్ని వివరంగా ఒక నోట్స్ మీద రాసుకున్నాడు. అంతలో ధరణి అతని దగ్గరికి వచ్చింది. వెనక చూసుకునే పని లేదా, కాస్తుంటే కింద పడేదానివి అని అన్నాడు ఆకాష్. థ్యాంక్ యూ సార్ అని మాత్రం అన్నది ధరణి. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ క్యాటరింగ్ వాళ్ళకి కానీ ఇంట్లోకి ప్రవేశం లేదు. ఇంటి బయట ఉన్న పెద్ద ఖాళీ స్థలంలో ఎంతమంది వచ్చినా భోజనాలు చేయడానికి కళ్యాణ వేదిక కోసం, మెహందీ కోసం, హల్దీ కోసం, సంగీత్ కోసం ప్రతిదానికి సపరేట్ గా వేదికలు ఏర్పాటు చేశారు. ఇంటికి వెళ్ళగానే ధరణి తన పనుల్లో తను బిజీ అయిపోయింది. 3 days తర్వాత శుభలేఖలు ఇంటికి వచ్చాయి. శుభలేఖల్ని పంచిపెట్టే హడావిడిలో ఉన్నారే కానీ అది ఓపెన్ చేసి ఎవరూ చూడలేదు. మొదటి శుభలేఖ తీసుకెళ్లి పూజ గదిలో పెట్టారు. శుభలేఖ అమ్మవారి పాదాల దగ్గర పెట్టగానే ఒక్కసారిగా అఖండ దీపం అంతెత్తున ఎగిరిపడింది. ఆ విషయం శాంతమ్మ, భూపతిరావు తప్ప మిగతా వాళ్ళెవ్వరూ గమనించలేదు. వాళ్ళిద్దరిలో ఒకరు మాట్లాడరు, ఇంకొకరు మాట్లాడలేరు. ఆ తర్వాత శుభలేఖలు శాస్త్ర ప్రకారం పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు మార్చుకున్నారు. అప్పుడు కూడా వాటిని ఓపెన్ చేసి ఎవరూ చదవలేదు. పెళ్లికి ఇంకా 4 రోజులుందనగా అనసూయమ్మ గారు తన కొడుకు రఘుని వెంట పెట్టుకుని కుటుంబ సమేతంగా వచ్చింది. రఘు ఆకాష్కి మేనమామ. రఘు భార్య సునీత, అతని కొడుకు సందీప్ కూడా పెళ్లికొచ్చారు. వాళ్ళందరికీ ఏర్పాట్లు ధరణి దగ్గరుండి చూసుకుంది. ధరణి మాత్రమే కాదు, ఆమె టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పొలైట్ గా ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా శ్రమ అనుకోకుండా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. పెద్దవాళ్ల దగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు ఎప్పుడు ఏ అవసరమో కనిపెట్టుకుని మరి వాళ్ళకవి సమకూరుస్తున్నారు. అనసూయమ్మ గారికి ధరణి బాగా నచ్చేసింది. అమ్మగారు అంటూ ఆమెకి ఇప్పుడు ఏం కావాలో దగ్గరుండి చూసుకుంది ధరణి. అనసూయమ్మ, రఘు, సునీత, సందీప్ ముగ్గురు కూడా అంతగా ఆ ఇంట్లో కలవలేకపోయారు. రాజేశ్వరి వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడ ఉంచడమే దానికి కారణం. జరుగుతున్నది ఆకాష్ పెళ్లి కాబట్టి అనసూయమ్మ గారు కూడా చాలా ఓర్చుకుని అక్కడున్నారు. ఆమెకెందుకో శ్రావ్యని చూస్తే ఆకాష్కి కరెక్ట్ మనిషిలా అనిపించలేదు. శ్రావ్య అస్సలు నచ్చలేదు. కానీ అక్కడ తన అభిప్రాయంతో ఎవరికీ సంబంధం లేదు. అందుకే జరిగేది మౌనంగా చూస్తూ ఉండిపోవడం తప్పితే ఇప్పుడు ఆమెకి వేరే గత్యంతరం లేదు. సమయం చూసుకుని ఆ విషయం గురించి భూపతితో మాట్లాడాలి అని అనుకుంది అనసూయమ్మ. కానీ రాజేశ్వరి, భూపతి దరిదాపుల్లో కూడా అనసూయమ్మ వెళ్లకుండా తన జాగ్రత్తలు తీసుకుంది. ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అనే భయం రాజేశ్వరిది. ఆమె ఎంత ప్రయత్నం చేసినా ఆకాష్తో శ్రావ్యకి పెళ్లి జరగదు అనే సంగతి ఆమెకి తెలియదు కదా. ధరణి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటుంది. పొద్దుటి నుంచి అలసటగా ఉండడంతో కాసేపు తల్లి దగ్గరికి వెళ్దాము అని క్యాటరింగ్ ఏర్పాట్లు జరుగుతున్న
ధరణి. ధరణి తల్లి అన్నపూర్ణమ్మ కళ్ళు తుడుచుకుంటూ తన భర్త మాధవరావుతో ఏదో మాట్లాడుతూ ఉండడం చూసింది ధరణి. ధరణి అక్కడికి వచ్చేటప్పటికి అన్నపూర్ణమ్మ కళ్ళు తుడుచుకుని ఆమెతో నార్మల్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. అమ్మా ఏమైంది? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరిద్దరూ చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగింది అని అడిగింది ధరణి. ఏం లేదు ధరణి, అంత బాగానే ఉంది. నాన్నగారికి కొంచెం ఒంట్లో బాలేదు కదా, అందుకే అలా డల్ గా ఉన్నాము. అంతకు మించి వేరేం లేదు. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? అక్కడ పనంతా అయిపోయిందా అని అడిగింది అన్నపూర్ణ. పనంతా అవుతూనే ఉంది, కానీ అమ్మా నువ్వు నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నావా అని అడిగింది ధరణి. నువ్వు నీ అనుమానాలు నీ దగ్గర దాచడానికి ఉంటాయి, వెళ్ళి ప్రశాంతంగా పని చూసుకో అంటూ వాతావరణాన్ని తేలిక చేయడానికి ప్రయత్నం చేసింది అన్నపూర్ణమ్మ. సరేలే అమ్మా, బాగా టైర్డ్ అయ్యాను, మీ చేత్తో ఒక మంచి కాఫీ పెట్టివ్వు అని గారాబంగా అడిగింది ధరణి. అయ్యో అవునా, నువ్వు ఇక్కడ కూర్చుని నాన్నతో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అంటూ పక్కకు వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. నాన్న, ఏదైనా సమస్య ఉందా? డాక్టర్ గారు ఏం చెప్పారు? మీరిద్దరూ ఎందుకో బాధపడుతున్నారు, నాకు అది అర్థమైంది. ఏదైనా ఉంటే చెప్పండి నాన్న, మంచి హాస్పిటల్కి వెళ్దాము అని అడిగింది ధరణి. ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా అంత తేలిగ్గా తగ్గిపోయే జబ్బు కాదమ్మా నాది. ఆపరేషన్కి దాదాపు 50 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని మీ అమ్మ నేను బాధపడుతున్నాము అని తనలో తనే అనుకున్నాడు మాధవరావు. కానీ ఆ విషయం గురించి కూతురికి చెప్తే ఇప్పుడు చేస్తున్న పని మధ్యలోనే వదిలిపెట్టి మరి తనని కాపాడుకోవడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తుంది. అందుకే ఆ విషయం గురించి ధరణితో చెప్పాలనుకోలేదు మాధవరావు. తండ్రి అలా ఆలోచనలో పడుతూ ఉండడం చూసి ధరణికి ఇంకా అనుమానం బలపడింది. ఏంటి నాన్న, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయారు, అసలు ఏం జరిగిందో చెప్పండి అని అన్నది ధరణి. ఏం లేదు ధరణి, నీ తమ్ముడు పవన్కి వచ్చే నెలలో 2 లక్షలు ఫీజు కట్టాలట. ఇక్కడికి వచ్చే ముందే చెప్పాడు. ఆ డబ్బే ఎలా సర్దాలా అని మీ అమ్మ నేను ఆలోచిస్తున్నాము, అంతకు మించేం లేదు అని అన్నాడు మాధవరావు. ఓస్, దీనికైనా ఇంతగా ఆలోచిస్తున్నారు? ఈ ఈవెంట్కి దాదాపు 10 లక్షలు వస్తాయి నాన్న. తమ్ముడు ఫీజు ఈజీగా కట్టేయచ్చు. అంతేకాదు, నిన్ను కూడా పూర్తి బాడీ చెకప్కి తీసుకెళ్తాను. మీరు వీటి గురించి ఏమో ఆలోచించకండి అని ధరణి చెప్తూ ఉన్నంతలోనే అన్నపూర్ణ అక్కడికి కాఫీ కప్పుతూ వచ్చింది. ధరణి కాఫీ తాగి కాసేపు అమ్మా నాన్నలతో మాట్లాడి అక్కడి నుంచి లేవడానికి బయలుదేరింది. అమ్మా, తమ్ముడు ఫీజు గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు, ఇది మనకి పెద్ద కాంట్రాక్ట్. ఎక్కడా చెడ్డ పేరు రాకుండా చూసుకున్నామంటే మనకి ప్రాఫిట్ కూడా బాగుంటుంది. నువ్వు ఇంకేం ఆలోచించుకో అని వాళ్లతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళెవ్వరికీ తెలియని విషయం ఏంటంటే అన్నపూర్ణమ్మ మాధవరావు ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే అక్కడికి రాజేశ్వరి వచ్చి వాళ్ళ మాటలన్నీ విన్నది. కానీ అది తనకు సంబంధం లేని విషయం అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం రాజేశ్వరి పైన తన గదిలో ఉంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా జగన్నాథ శాస్త్రి గారు కూడా అక్కడికి వచ్చారు. జగన్నాథ శాస్త్రి గారితో కలిసి అనసూయమ్మ భూపతి గారితో మాట్లాడడానికి అతని గదిలోకి వెళ్ళింది. అనసూయమ్మ గారు జగన్నాథ శాస్త్రి గారితో కలిసి రావడం చూసి ఆమెను ఎవరూ ఆపలేదు. వెంటనే ఈ విషయం తీసుకెళ్లి రాజేశ్వరిదేవికి చెప్పారు. రాజేశ్వరిదేవి వెంటనే భూపతి గది దగ్గరకు వచ్చి బయటే నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడం మొదలుపెట్టింది. అనసూయమ్మ రావడంతోటే భూపతి గారు మెల్లగా ఆమె వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు. బావున్నారా అల్లుడు గారు అంటూ పలకరించింది అన్నపూర్ణమ్మ. భూపతిరావు గదిలో గాయత్రి ఫోటో పెద్దది చేసి పెట్టారు. భూపతి ఆ ఫోటో వైపు చూసి నిర్లిప్తంగా ఒక నవ్వు నవ్వాడు. అనసూయమ్మకి కూడా అనుకోకుండా తన కూతురు గుర్తొచ్చింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనకి దానికి అంతవరకే ప్రాప్తం ఉంది అల్లుడు గారు, మన చేతుల్లో ఏముంది? కానీ ఇప్పుడు నేను మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను అని అన్నది అనసూయమ్మ. ఆ విషయం ఏంటో తనకు తెలుసు అన్నట్లుగా భూపతి అంతలో జగన్నాథ శాస్త్రి గారు కల్పించుకుని, భూపతి గారు, మీ వంశానుకున్న శాపం గురించి తెలుసు కదా, పెళ్లికి ముందే ఈ విషయం గురించి శ్రావ్యకి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పడం మంచిదేమో అని అన్నాడు జగన్నాథ శాస్త్రి. భూపతిరావు జగన్నాథ శాస్త్రి వైపు చూసి వద్దు అన్నట్లుగా సైగ చేశాడు. భూపతి గారు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ వంశంలో ఇంట్లో అడుగుపెట్టిన తొలి కోడలు ఆ శాపానికి బలైపోవడం ఆనవాయితీగా వస్తుంది. మహా ఇల్లాలు గాయత్రి గారు కూడా అదే శాపానికి బలైపోయారు. ఆకాష్ తల్లి లేని పిల్లాడయ్యాడు. నేను ఆ రోజే ఈ విషయం గురించి రాజేశ్వరి గారితో చెప్తాను అని అన్నాను. కానీ మీరే ఉద్దేశంతో నన్ను ఆపారో నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు అని అన్నాడు జగన్నాథ శాస్త్రి. మరి ఇన్ని తెలిసిన వారు ఆ రోజు గాయత్రిని ఇంటికి కోడలుగా పంపిస్తుంటే మమ్మల్ని ఆపాలని మీకు ఒక్కసారి కూడా అనిపించలేదా శాస్త్రి గారు అని నిలదీసినట్టుగా ప్రశ్నించింది అనసూయమ్మ. క్షమించండమ్మా, నేను చెప్పాలని చాలా ప్రయత్నం చేశాను. నేనే కాదు, సాక్షాత్తు భూపతి గారు కూడా మీతో చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ మీరెవరూ మా మాటలు వినిపించుకోలేదు. మీ వారికి అన్ని విషయాలు వివరంగా చెప్పాము. కానీ ఆయన నా కూతురు సాక్షాత్తు అమ్మవారి అంశంలో పుట్టింది, తను ఖచ్చితంగా ఈ శాపాన్ని జయించి తీరుతుంది అని మూర్ఖంగా పెళ్లి చేశారు. పెళ్లైన సంవత్సరానికి ఆ తల్లి ఆకాష్ని కానీ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. జరిగిందేదో జరిగిపోయింది. కనీసం ఇప్పుడు జరగబోయే తనన్న ఆపుదాము అని నా ప్రయత్నం అని అన్నాడు జగన్నాథ శాస్త్రి. బయట నిలబడి ఆ మాటలన్నీ విన్న రాజేశ్వరి కంగారుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె ఇంకో కొద్దిసేపు అక్కడే నిలబడి వాళ్ళు మాట్లాడుకునే మాటలు కనుక వినుంటే కథ మరోలా ఉండేది. ఆవేశంగా లోపలికి వెళ్ళిపోయిన రాజేశ్వరి ప్రభాకరాన్ని, మంజుల, శ్రావ్య ముగ్గురిని తన గదిలోకి రమ్మని ఫోన్ చేసింది. వాళ్ళ ముగ్గురు హడావిడిగా లోపలికి వెళ్లారు. రాజేశ్వరి ఎందుకు అంత అర్జెంటుగా రమ్మందు అని వాళ్లకు చాలా కంగారుగా అనిపించింది. ఏంటక్కయ్యా, తెల్లవారితే పెళ్లి పెట్టుకుని ఇంత అర్జెంటుగా ఈ మీటింగ్ ఏంటి అని విసుగ్గా అడిగాడు ప్రభాకర్. ప్రభాకర్, ఈ పెళ్లి జరగడం లేదు అని ఒక్కసారిగా బాంబు పేల్చింది రాజేశ్వరి. వదినా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? ఇంతదాకా తీసుకొచ్చి ఈ పెళ్లి జరగదు అంటే అర్థం ఏంటి అని కోపంగా అన్నది మంజుల. అవునక్క, నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు. నా కూతురే నీ ఇంటి కోడలని చెప్పావు కదా, మరి ఇప్పుడు సడన్ గా ఏమైంది అని ప్రభాకర్ కూడా కొంచెం కోపంగానే అడిగాడు. మీ ఇద్దరు కాసేపు ఆగండి. ఏదో గట్టి కారణం లేకుండా అత్త ఈ నిర్ణయం తీసుకోదు. అసలేం జరిగిందత్తా అని అడిగింది శ్రావ్య. నా బంగారు తల్లి, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నాకు బాగా తెలిసే, అందుకే నిన్ను ఇంటి కోడల్ని చేద్దాం అనుకున్నాను. నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి
అని అన్నది రాజేశ్వరి. రాజేశ్వరి ఏం చెప్పబోతుందా అని ముగ్గురు చాలా ఆతృతగా ఎదురు చూశారు. ప్రభాకర్, నాకిప్పుడే ఈ వంశం గురించి ఒక విషయం తెలిసింది. ఈ వంశానికి ఒక శాపం ఉన్నదట. ఇంటి కోడలుగా మొదట ఎవరు అడుగు పెడతారో వాళ్ళు సంవత్సరంలోపు చనిపోతున్నారు. కింద హాల్లో ఉన్న ఫోటోలన్నీ అలా చనిపోయిన వాళ్ళవే. ఆ విషయం నాకు కొద్దిసేపటి క్రితమే తెలిసింది. ఇంతకాలం నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ మీ బావ భూపతి రాజా ఉన్నాడు కదా, అతని మొదటి భార్య గాయత్రి కూడా ఈ ఇంటి శాపం కారణంగానే చనిపోయిందట. అసలు ఆ శాపం ఏంటో ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను. అయితే ఒక విషయం తెలిసి మన శ్రావ్యని చేతులారా పోగొట్టుకుంటానేమోనని భయం వేస్తుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని ఆగింది రాజేశ్వరీదేవి. రాజేశ్వరీదేవి తీసుకున్న నిర్ణయం ఏంటా అని ముగ్గురు టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. ఆకాష్కి ఇదే ముహూర్తానికి వేరే వాళ్ళనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో ఆకాష్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి సంవత్సరంలో చనిపోతుంది. ఆ తర్వాత మన శ్రావ్యనిచ్చి పెళ్లి చేస్తే శ్రావ్యకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఇదంతా నేను ఆకాష్ గాడి మీద ప్రేమతో చెప్పడం లేదు. మన టార్గెట్ ఆకాష్ గాడు. ఇప్పటి వరకు వాడు నేనేం చెప్తే అలా చేస్తున్నాడు. వాడిని నెమ్మదిగా మన దారి నుంచి అడ్డు తప్పించగలిగితేనే ఈ ఆస్తి మొత్తం మన చేతిలోకి వస్తుంది. అలా రావాలంటే మన శ్రావ్యని వాడికిచ్చి పెళ్లి చేయాలి. అది జరగాలంటే ఈ శాపం దాని కథేంటో తెలుసుకుంటాను ముందు. ఈ విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీ సపోర్ట్ నాకు కావాలి. అందుకే ముందుగా ఈ విషయం మీతోనే మాట్లాడుతున్నాను అని అన్నది రాజేశ్వరి. ఆకాష్కి వేరే పెళ్లి చేస్తే సెకండ్ హ్యాండ్ అయిపోతాడు కదత్తా అని అన్నది శ్రావ్య. నువ్వేమైనా ఫస్ట్ హ్యాండ్ ఇప్పుడు? అర్ధరాత్రి దాకా నువ్వు బయట ఏం చేస్తావో అన్నీ నాకు తెలుసు. నీ బాయ్ ఫ్రెండ్స్ చిట్టా కూడా నాకు తెలుసు. ఆకాష్ని కేవలం డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటున్నావు. అది మైండ్లో పెట్టుకో అని అన్నది రాజేశ్వరీదేవి. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా తల్లిదండ్రుల ముందు ఉన్న పరువు కాస్త పోతుంది అని శ్రావ్య సైలెంట్ గా ఉండిపోయింది. నువ్వు చెప్పిందంతా వింటూ ఉంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదక్క. ఎందుకైనా మంచిది ఒకసారి ఆ జగన్నాథ శాస్త్రి గారిని పిలిచి మాట్లాడితే అసలు శాపం గురించి తెలుసుకుంటే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది అని అన్నాడు ప్రభాకర్. ఇప్పుడు అతనితో మాట్లాడే ప్రయోజనం లేదురా. శాస్త్రి గారు ఆల్రెడీ పెళ్లి జరగదు అని చెప్పారు. ఈ విషయం గురించి ఎవరిని అడగాలో, ఎవరిని అడిగితే మనకు అన్ని వివరాలు తెలుస్తాయో నాకు బాగా తెలుసు. నువ్వు దీని గురించి ఏం ఆలోచించుకో. నేను చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా ఉండు అంతే అని అన్నది రాజేశ్వరీదేవి. సరే వదినా, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రావ్య ఇంటికి కోడలు అవ్వాలి. ఇన్నాళ్ళు ఆగాం కదా, ఇంకో ఏడాది ఆగలేమా అని చెప్పింది మంజుల. మరి అలాంటప్పుడు ఇందాక ఎందుకే నోరు అలా పారేసుకున్నావు అని కోపంగా అన్నది రాజేశ్వరీదేవి. అయ్యో, నా బిడ్డ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అన్న కంగారులో తల్లి మనసు కదా ఏదో మాట్లాడాను. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకుదినా అని ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నం చేసింది మంజుల. సరే సరే మీరు వెళ్ళండి. తెల్లవారితే శ్రావ్యకి ఆకాష్కి పెళ్ళన్నట్టే అందరిలో బిహేవ్ చేయండి. ఎవరికి ఏ అనుమానం రాకూడదు అని చెప్పింది రాజేశ్వరీదేవి. సరే అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరీదేవి శాంతమ్మను తన గదిలోకి రమ్మని కబురు చేసింది. రాజేశ్వరీదేవి పిలిచిన మరుక్షణం శాంతమ్మ ఆమె దగ్గరికి వెళ్లి నిలబడింది. అమ్మగారు పిలిచారట అని అడిగింది శాంతమ్మ. అవును శాంతమ్మ, నిన్న ఒక విషయం గురించి అడగాలని పిలిచాను అని అన్నది రాజేశ్వరీదేవి. ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నారమ్మా చెప్పండి, మీకోసం ఏమైనా తీసుకురమ్మంటారా అని అడిగింది శాంతమ్మ. ఈ వంశం గురించి కొన్ని నిజాలు కావాలి. నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటాయని నా నమ్మకం అని అన్నది రాజేశ్వరీదేవి. రాజేశ్వరీదేవి దేని గురించి మాట్లాడుతుందో శాంతమ్మకు అర్థం కాలేదు. అమ్మా, మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు? మీరన్నట్లుగా నేను చాలా రోజులుగా ఇంట్లో పనిచేస్తున్న మాట నిజమే, కానీ నేను ఇంటి పని మనిషిని. నేను మీకు ఏ వివరాలు చెప్పగలను అని అమాయకంగా అన్నది శాంతమ్మ. అంత అమాయకంగా నటించకు శాంతమ్మ. ఈ వంశానికి సంబంధించిన అన్ని విషయాలు నీకు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు. ఈ వంశానికి ఏదో శాపం ఉన్నదట కదా, అదేంటో చెప్పు అని డైరెక్ట్ గా పాయింట్లోకి వచ్చింది రాజేశ్వరి. రాజేశ్వరి ఆ విషయం గురించి అడుగుతుంది అని ఊహించిన శాంతమ్మ ఒక్కసారిగా షాక్లో నిలబడిపోయింది. ఇప్పుడు ఆ విషయం గురించి అడుగుతున్నారు ఎందుకమ్మా అని అన్నది శాంతమ్మ. తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మర్యాదగా అసలు ఆ శాపం ఏంటి, దాని గురించి నీకేం తెలుసో మొత్తం వివరాలు చెప్పు అని అన్నది రాజేశ్వరి. అది 10 తరాల కిందటి ముచ్చటమ్మా, అందరూ చెప్పుకోగా వినడమే కానీ అంటూ ఆగింది శాంతమ్మ. అందరూ చెప్పుకునేదేదో చెప్పు, అసలేం జరిగింది, ఆ కథ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నది రాజేశ్వరీదేవి. ఒకప్పుడు ఈ ప్రాంతానంతటికీ జమీందారులుగా ఈ వంశం వాళ్లే ఉండేవాళ్లు. ఆదిత్యవర్మ గారి హయాంలో జరిగిన సంఘటన ఇది. ఆయన చాలా విలాస పురుషుడు. ఆయన హయాంలో సంస్థానంలో నిత్యం భోగం మేళాలు, విందు వినోదాలతో సంస్థానం ఒక వెలుగు వెలిగేది. ఆయన కళ్ళలో పడిన ప్రతి ఆడదాన్ని వదిలిపెట్టేవాడు కాదు అని చెప్పుకుంటూ ఉండేవారు. అలాగని ఊరి పరిపాలనని విస్మరించేవాళ్ళు కారు. ఆయనకున్న ఒకే ఒక దుర్గుణం స్త్రీలోలత. సహజంగా జమీందారు అవడంతో స్త్రీలు కూడా ఆయన పట్ల ఆకర్షితులవుతూ ఉండేవారు. ఆ ఒక్క బలహీనతే అతని వంశాన్ని మొత్తానికి శాపంగా మారుతుంది అన్న సంగతి అతనికి ఆ క్షణం తెలియదు. జగన్నాథ శాస్త్రి గారి పూర్వీకులైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కొడుకు నారాయణ శాస్త్రి వివాహానికి సంస్థానం తరపు నుంచి పట్టుబట్టలు తీసుకుని ఆదిత్యవర్మ కుటుంబ సమేతంగా వెళ్లారు. పీటల మీద కూర్చునున్న నారాయణ శాస్త్రి భార్య మాళవికను చూడగానే ఆదిత్యవర్మ గారి మనసు గతి తప్పింది. ఆమె మీద విపరీతంగా మోహాన్ని పెంచుకున్నారు. నిజానికి ఆమె జగదేక సౌందర్య రాశి. అన్ని సలక్షణాలు పోగు చేసి ఒకే దగ్గర బొమ్మను చేసినట్లుగా ఉంటుంది. పెళ్లి కూతురు అలంకారంలో ఇంకా సమ్మోహనంగా కనిపించింది. ఆదిత్యవర్మ గారికి ఆమె లేని జన్మ వృధా అనిపించింది. అక్కడ జరుగుతున్న పెళ్లిని ఎలాగైనా ఆపాలి అని ఉద్దేశంతో ముందుకు వెళుతూ ఉండగానే నారాయణ శాస్త్రి మాళవిక మెడలో 3 ముళ్ళు వేసేశాడు. తన కళ్ల ముందే ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు అన్న కోపంతో విచక్షణ మర్చిపోయిన ఆదిత్యవర్మ ఎప్పుడూ తన దగ్గరే ఉండే ఖడ్గంతో నారాయణవర్మ శిరస్సును ఖండించి మాళవికను బలవంతంగా తన సంస్థానానికి తీసుకునొచ్చారు. అప్పటి వరకు పెళ్లి మండపంలో సిగ్గుల మొగ్గగా కూర్చున్న మాళవికకి అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారిగా అర్థం కాలేదు. ఆమె స్పృహలోకి వచ్చి చూసేటప్పటికీ ఆమె ఆదిత్యవర్మ సంస్థానంలో ఉంది. అతని అంతరంగిక మంది